ప్రకటన వెంటనే చేయాలి. విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అల్లూరు జిల్లా వైసీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్, నా పేరు రవిప్రసాద్. వాస్తవంగా ఈరోజు జరిగేటటువంటి ఈ బంద్ జియో నెంబర్ 3 అన్నటువంటిదిని పునరుద్ధరించాలన్నటువంటిది ఒక ఆలోచన. ఈ 5th షెడ్యూల్ ఏరియా అన్నటువంటిది మా గిరిజన ప్రాంతము. ఈ గిరిజన ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో ప్రభుత్వం వెనుకడుగుందని మేము అనుకుంటున్నాం. గతంలో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అరకు వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకంగా మీ గిరిజన ప్రాంతానికి ఈ యొక్క జీవోను మేము ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం, మీకు 100% మీ గిరిజన ప్రాంతానికి ఇచ్చేటటువంటి ఉద్యోగాలు మేము ఖచ్చితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని గత ఎలక్షన్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము కోరుకునేది ఆయన చెప్పినటువంటి మాటలకు ఆయన కట్టుబడి ఉండి ఈ మెగా డిఎస్ని మా గిరిజన ప్రాంతానికి అన్యాయం కలగకుండా మాకు వచ్చేటటువంటి హక్కుని మాకు కలిగించాలనే మేము కోరుతున్నాం తప్పితే ఈ రాజకీయాలను కానీ లేకపోతే ఇంకో ఉద్దేశంతో చెప్పడం లేదు. మా గిరిజన ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయానికి మీరు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగానే మాకు ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. వాస్తవంగా కోరేది మీరు అనుకుంటే కొత్త జీవోను మీకు పాస్ చేయడం మీకు పెద్ద కష్టం కాదు. కాబట్టి మీరు ఆ జీవోను పాస్ చేసి మాకు 100% నా గిరిజన ప్రాంతంకి ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు ఇక్కడ ఉన్నది 26 జిల్లాలు, 13 జిల్లాలుగానే మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. అది పాత జిల్లాలుగానే మీరు పరిగణిస్తూ ఉన్నారు. దయచేసి దాన్ని రద్దు చేసి ఇది 26 జిల్లాలకు ఉన్నటువంటి దాన్ని ఒకవేళ ఆర్డినెన్స్ మీరు దయచేసి ఒక జీవోని మీరు ఇది విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా మా గిరిజన ప్రాంతానికి ఉన్నటువంటి మా 766 పోస్టులు మా గిరిజనులకే అందేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని మీరు పాటించాలని కోరుతున్నాము. అలాగే మా ఐటీడీఏకు ఉన్నటువంటి స్పెషల్ డిఎస్ని కూడా మీరు దీనికి ఇమీడియట్గా చేయాలి. మా గిరిజనుల యొక్క స్థితిగతులకి మీరు మాకు ఉపాధి కల్పించడానికి మా వాళ్ళకి మీరు ప్రత్యేకించి అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అనుకోకండి. మా విన్నపాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు దీనికి ఖచ్చితంగా మీరు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. వర్ధిల్లాలి ఆదివాసుల ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసుల ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసుల ప్రజా పోరాటాలు, రక్షించాలి ఆదివాసుల చట్టాలు, రక్షించాలి ఆదివాసుల చట్టాలు, రక్షించాలి ఆదివాసుల హక్కులు, రక్షించాలి ఆదివాసుల హక్కులు, రక్షించాలి ఆదివాసుల హక్కులు. జై ఆదివాసి, జై జై ఆదివాసి, జై ఆదివాసి, జై జై ఆదివాసి, జై ఆదివాసి, జై జై ఆదివాసి. సీఎం గారు ఆమెనే.
దిగినందుక దేవుని మీటింగుల రణం చేసినందుక గుజరాతీ గాంధీతో గొడవకు దిగినందుక ఓటిచ్చి సీటిచ్చి పోటీ నిలబడినందుక ఓటిచ్చి సీటిచ్చి పోటీ నిలబడినందుక రిజర్వేషన్ కల్పించి రాత మార్చి అంబేద్కర్ పేరు నలిచినందుక ప్రతి ఒక్కరు జై